అలానే సెంట్ సువాసన చల్లదనానికి ప్రతీక. ఆపేసి ఫోటో తీయాలి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఆత్మస్వరూపులందరికీ ఈశ్వర విద్యాలయ స్కూల్లో పాఠాలు చేసిన స్టూడెంట్స్ అందరికీ వచ్చిన అక్కలకి హృదయపూర్వక నమస్కారాలు. మేము మా ఊరు ఏంటి అని షార్ట్ కట్ మాటలు చెప్పి మేము నార్మల్గా ఎలా వచ్చాము ఏంటి అనేది షార్ట్ కట్ వచ్చాము. మీరు నేను ముందు మాట్లాడినాను, మీరు రాము అనుకోవచ్చు, చెప్పండి. కొంచెం నేను ఎక్కువ మాట్లాడతాను అనుకుంటున్నాను, ఏదో రాముడు అది సైలెంట్ ఉంటాడు. ఇంతకుముందు మేము వెమ్మకున్న సంస్థకి వెళ్ళినప్పుడు ఒక అక్కారం కలిసినప్పుడు అక్కారం మీరు ఏం చేస్తుంటారంటే సినిమాలో ఫైట్ చేస్తుంటామని అన్నాను. సీనియర్ కాలేజీలో ఆ అక్కగారు అన్నారు ఏమన్నారంటే సినిమాలో ఫైట్ చేయడం కాదు, మాయతో ఫైట్ చేయండి అన్న తర్వాత అప్పుడు అర్థమైంది మాయతో ఫైట్ ఎందుకు చేయకూడదు. ఈ మార్గంలోకి ఈ మార్గంలో అలాగే శరాల నుంచి సినిమాలో బయట కొంచెం తగ్గించి ఈ మాయతో బయట కొంచెం పెంచాం మోతాదు. ఎందువల్లంటే ఆ మాయ దుఃఖాలు తీసుకెళ్లేది, ఈ మాయ స్వర్గాన్ని తీసుకెళ్లేది. ఇది చేస్తే మిగిలేది రత్నాలు, దాని చేస్తే మిగిలేది సంఖ్యలను సంఖ్య తెలుసుకున్నాం. అది ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం నందిగుంటపల్లి చిన్న గ్రామంలో మేము జన్మించాము. మేము 5 సంతానం, మేము లాస్ట్ సంతానంగా మేము జన్మించాము. మా నాన్నమ్మ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు సినిమాలు అన్ని అలవాటు ఉంటాయా, మీరు ఏం చేస్తారు తెలియదు, ఒట్టించుకుంది. ఆవిడ మాట ప్రకారం మేము సినిమా జీవితంలో ఆరంభించాం. అలాగే సినిమా జీవితంలో చిన్న ఊర్లో అన్ని పనులు చేస్తూ చిన్నప్పుడు పెద్ద మేకలు కాసేవాడు. పెద్ద మాయ, దాన్ని జయించారంటే నిజంగా అన్నింటినీ జయిస్తారు. థ్యాంక్ యూ. దాన్ని జయించబట్టే ఇక్కడ కూర్చుని అక్కవాడు మన సన్మానం చేయబెట్టిన మాదిగా ఇది సత్యం తెలుస్తుంది. పెద్ద చిన్నప్పుడు మేకలు కాసేవాడు, నేను నీళ్ళు వేయడానికి వెళ్ళేవాడిని. స్కూల్కి అసలు వెళ్ళలేదు. 9 సంవత్సరాలు ఊళ్ళు అన్ని పొలం పనులు చేసాం, ఏళ్ళు ముద్ద. తర్వాత మాకు ఫస్ట్ ఒక పండరాయి మా జీవితానికి గురువుగా, ఫస్ట్ మా జీవితానికి ఈ స్టేజ్కి ఇక్కడికి వచ్చి సినిమా ప్రపంచంలో మీరు ఫైట్ మాస్టర్ గుర్తించడానికి ఫస్ట్ గురువు మాకు పండరాయి. అది ఏంటని మీరు ఆశ్చర్యంగా అనుకోవచ్చు. మా ఊళ్ళో ఇలా పెద్ద రస దగ్గర పెద్ద బండ ఒకటి ఉంది, రచ్చబండ పెద్ద రాయి ఉంది విలేజ్లో. ఇప్పుడు అంటున్నవాడు పెద్దవాళ్ళు అంతా ఇలా బండరాయి మన ఊళ్ళు లేపుతారో మన తాతలు లేపారు, జోన్సన్ వాళ్ళు లేపలేదు అంటుండేవాడు. మాకు ఫస్ట్ టైం థాట్ వచ్చింది మనం లేపాలి. తర్వాత కలిసి చూస్తే కదలలేదు. 160 కేజీలు. మాకు అప్పుడు 16-17 సంవత్సరాలు చిన్న వయసు. అప్పుడు అందరూ కొడుకున్న తర్వాత 10 గంటలకు వచ్చి దాన్ని అలా కలిసి స్మరణ చేసి
అలాంటి వాళ్ళు ఒక్క మాది ఆ బండ లేకుండా ఊళ్ళో మాకు ప్రత్యేకత కనిపించింది. అప్పుడు మాలో కనిపించింది ఓహో అంటే మనం ఏదైనా మనస్ఫూర్తి మనం చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది ఫస్ట్ టైం మాలో ఒక పండగ మమ్మల్ని మా శక్తిని గుర్తింపజేసింది. అందుకే మాకు ఫస్ట్ పండగ. అప్పుడు ఈ ఊళ్ళో పంచాయతీ హీరోలాగా మనం గుర్తించడం, ఈ ఊళ్ళో ఉండకూడదని మాకు ఆలోచన రావడం, బయటికి ప్రపంచానికి వెళ్ళామంటే చదువు లేదు, ఏం లేదు, ఏడు ముద్ర కానీ ఇల్లు కొట్టు గేదె కాసుకునేవాడిని. ఇప్పుడు గుంటూరులో సెలక్షన్ జరుగుతుందంటే అక్కడికి వెళ్దామని చెప్పి ఈ సెలక్షన్ వెళ్దామంటే అక్కడ ఏమి సర్టిఫికెట్లు ఏమి ఇల్లు కొట్టుకోలేదు, వాళ్ళు లోన్ రానిలా. అలాగా మంచి కూడా చెడు కూడా ఒక మంచి మనిషితో మనకు వచ్చింది. ఏది మనకి మంచి మా జీవితాన్ని చెడగొట్టి మా ఫాదర్ అనుకున్నాము, ఆయన ద్వారా మా సినీ ప్రపంచంలోకి అవకాశం ఇచ్చింది. ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు ఆయన మా ఊర్లో వచ్చి ఆయన కోడి పందాలు ఇచ్చి, మా నాన్న కోడి పందాలు హెడ్ లేదా వాళ్ళ ఫ్రెండ్షిప్ వదిలేసుకొని మా పిల్లలు కూడా తీసుకెళ్తానని ఆయన ద్వారా వచ్చింది. అంటే మా ఫాదర్ జీవితాన్ని చెడగొట్టాలనుకుంటే ఆయన ద్వారా మా జీవితానికి వెలుగు వచ్చింది. అంటే ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో తప్పుడు వాళ్ళు లేరు, అందరూ భగవంతుడు సాక్షాత్ భగవంతు స్వరూపులేను. ఆయన యాక్ట్ చేయాల్సి వచ్చింది, ఆయన యాక్ట్ చేయబట్టే మేము పర్ఫెక్ట్గా ఉండాల్సి వచ్చింది. మా జీవితం సేవ చేసాం. అంటే మా ఫాదర్ని ఇప్పుడు స్కూల్లో పెట్టి చూసుకుంటున్నాం. సత్యాన్ని ఇప్పుడు కూడా మేము ఒక సర్కాస్ రోడ్ నడుస్తుంటే వాడు తాగుతాడా, ఒక తాడు నడిచే మనిషి తాగుతాం అనుకుంటాడా, పేకాట ఆడుతుందా, ఒక అమ్మాయితో సరదాగా మాట్లాడే ఛాన్స్ లేదు. తాడు మీద నడుస్తున్న భయం ఉంది మాకు. మేము చేసే పని మీద 24 hours మేము సర్కాస్ తాడు మీద నడుస్తున్న భయభక్తితో మేము చూస్తున్నాం ఈ లైఫ్లో. అలాగే ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ దగ్గర మేము చెన్నై వెళ్తాం, 87లో వెళ్ళాము. ఏ తాగుడు ఈగుడికి దూరం అనుకున్నాం, అక్కడ కొన్ని ఫైటర్స్ కంటే ఎక్కువ అలవాటు ఉండేవి. అలా ఫైట్ మాస్టర్కి వెళ్తాం, అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. చదువు లేదు, మొదలు మన చెన్నై ప్రపంచం తమిళ తెలియదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న తర్వాత ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారి కింద ఫైట్స్ అంతా ఇలాగా గ్రూప్ తయారైపోయి ఒక రోజు ఆయన బర్త్డేకి రామకృష్ణ ముందు తాగాలి, ఆట ఆడాలి, ఇప్పుడు ఆటలు ఏమి పక్కన ఉండాలని చెప్పి స్ట్రైక్ చేస్తాం. అంటే మనకి భగవంతుడు మనకి టెస్ట్ పెడుతూ ఉంటాడు. తల్లులారా తండ్రులారా అందరికీ మనము పోయేమే దాటేమనుకోవద్దు. ఇంకొక మెట్టు మనకు ఉంటుంది. దాటేమనేది ఈ ప్రపంచంలో దాటిందంటూ లేదు. భగవంతుడి దాటాలని మనం దాటలేము. దాటుతున్నాం, మన జీవితకాలం దాటుతూనే ఉండాలి. సత్యాన్ని మేము తెలుసుకున్నాం. రాజు మాస్టర్ గారు మాకు క్లైమాక్స్ పెట్టాడు. ముందు దాగితే ఉండలేదు, వెళ్ళిపోము. 3 సంవత్సరాలు వెళ్ళి డబ్బులు అయిపోయింది, తీసుకెళ్ళి డబ్బులు కూడా అయిపోయింది. ఇప్పుడు మా నాన్న గుర్తొచ్చి మా నాన్న అప్పుడు సార్ వెళ్ళిపోతున్నాం సార్ ముందు వస్తుంది. మా నాన్న మా జీవిత విమానం మేము చేసుకుంటాం కొంచెం కనిపించేది. ఇలాగా సినిమా జీవితంలో ఎన్నో కష్టాలు ఇవి ఎదుర్కొని మా చదువులే నాలెడ్జ్ తోటి మేము మన సత్యాన్ని మాడుతూ ఏ క్యారెక్టరేషన్ ఏ ఛానల్ క్యారెక్టరేషన్ మిస్ అవ్వకుండా మా లైఫ్లో ఎదుర్కొన్నాము. ఈరోజు తమిళ, తెలుగు, మలయాళం, కన్నడలో ఈ సినిమాలుగా ఫైట్స్ దేశం, 100 సినిమాలు ఫైట్ మాస్టర్ దేశం, 5 నంది అవార్డ్స్. ఇప్పుడు ప్రజెంట్గా మా బ్యాటింగ్ రన్ అవుతున్నాం అనుకుంటున్నాం. మేము మా సమస్య కాదు, వెనకుండా భగవంతుడు వాడు గొప్ప. ఇంతకుముందు మేము ఈ మార్గంలో రాకముందు కొంచెం మాకు కూడా అహంకారం వచ్చింది. కొంచెం ఎట్లాంటి అహంకారం అంటే మేము అన్ని మంచి పనులు చేస్తున్నాం, నేను మంచివాడైన అహంకారం చాలా మనం గుర్తించుకోవాలి. తల్లులారా పెద్దవాళ్ళు మేము అందరూ చెప్పేది ఏంటంటే మంచివాడైన అహంకారం చాలా డేంజర్ అహంకారం. ఎందుకంటే తాగుబోతున్న సంగతి వాడు పెద్దవాడు పట్టించుకోడు, కానీ నేను మంచివాడిని, నేను ఏం అలవాటు లేవు అని అహంకారం మమ్మల్ని కొంచెం అంటాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం భగవంతుడు చెప్తాడు. ఒక్క మాట వెనకాల ఇద్దరు కొడితే అలా కింద పడతాం. 8 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ చేయకూడదు స్ట్రైక్ చేశారు. అంత బాగానే ఉందా, ఏంటి ప్రాబ్లమ్స్? మనిషికి ఏ ప్రాబ్లం వచ్చిందంటే దానిలో మనం తెలుసుకోవడానికి, సత్యం తెలుసుకోవడానికే దాన్ని గాబరా పడవద్దు. మీరు సత్యాన్ని మేము తెలుసుకున్నాం. చెన్నైలో యూనియన్లో ఉన్నాము, మేము హైదరాబాద్ యూనియన్ చేరమని వాళ్ళు నుండి యూనియన్ గొడవల్లో మమ్మల్ని మధ్య లాక్ చేశారు. వాళ్ళు ఈగో ప్రాబ్లం మేము లాక్ అయ్యాం. ఇప్పుడు చెన్నై యూనియన్ ప్రేమ, ఇక్కడ హైదరాబాద్ యూనియన్ దేశం, రాగ దేశాల పెద్దలు లాక్ అయిన సత్యాన్ని మేము అక్కడ తెలుసుకున్నాం. నేరుగా వచ్చేసి 8 డేస్ మౌనంలో సత్యాన్ని తెలుసుకొని ఎవరైతే మా జీవితాన్ని వేస్ట్ చేశారు అన్న వాళ్ళ దగ్గర సారీ సార్ ఇదంతా కారణం మేమేను అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి శరణగతి అయ్యాం. ఈరోజు హ్యాపీగా ఉన్నాం. ఈ రోజుల్లో మనకి షుగరు, బీపీఓ, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ మనకు వచ్చిందంటే రైల్వే స్టేషన్స్లో మన బ్యాక్ బోర్డ్తో ఊరు ప్రయాణం వెళ్ళినప్పుడు కొద్ది క్షణాల్లో మన 5వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇంకా ట్రైన్ వస్తుంది, మీరు సిద్ధంగా ఉండండి అని మనకి సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు బ్యాగ్ తీసుకొని 5వ ప్లాట్ఫామ్ అడవుడు వెళ్ళి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ట్రైన్ పోతే శుద్ధి, అప్పుడు ట్రైన్ ఎక్కుతావు. నా తల్లులారా తండ్రులారా మీ దేశం సత్యం ఏంటంటే మనకి ఏ రుగ్మతి మనకు వచ్చిందంటే
నా బిడ్డ ఎక్కడైనా నువ్వు భగవంతుని తెలుసుకో, అది సిగ్నల్ సిగ్నల్ ఇస్తుంది. దానికి కలవరపడవద్దు. పోయే దేహానికి రాక ఉండే దేహానికి ఇంకొక డబ్బులు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతున్నాం. పోయేదాన్ని కాక ఉండేదానికి ఇంకొస్తే ఈ పోయే దేహం 3 నెలలు ముచ్చులు ఉండేది నాటకం. ఈ నాటకంలో ఆనందంగా ఇంకేయడానికి ఈ ప్రపంచంలో మనం వచ్చాం తప్ప చాలా మంది అనుకుంటారు భగవంతుడు ఉంటే ఈ కష్టాలు ఎందుకు పెట్టడం. నువ్వు పట్ట చేసినప్పుడల్లా నీయే. భౌతికవాదం అనేది 2 చోట ఆధారపడింది. ఒకటి ముందు తాగితే ఆనందం అనుకుంటూ ముందు యాడ్ అవ్వాలి, ఈ దేహంలో పొయ్యాలి, అప్పుడు ఆనందం నాకు. నేను ఒక తిండి తింటే ఆనందం అనుకున్నవాడు తిండి నా దేహంలోకి రావాలి. ఒక మనిషి సుబ్బారావు మీరు చాలా గొప్పవాళ్ళని పొగిడితే ఇంకో మనిషి మనం పొగడాలి. అప్పుడు ప్రతిదీ కూడా ఇంకో దాన్ని 2 మీద ఆధారపడింది. భౌతికవాద ఆనందం అనేవాడు ఈ ప్రపంచంలో మాయలు కొట్టుకుపోదని ఆనందం అనుకున్నారు చూడండి. ఈ 2 మీద ఆధారపడి ఉంటున్నారు వాళ్ళు. ఒకరోజు ఆనందంగా అక్కడ పొగుడుతాడు, ఒకరోజు బాగా తిడతాడు. పొగిడినప్పుడు అమ్మ నేనే సుబ్బారావు అనుకుంటున్నావు, తిట్టినప్పుడు నేను కుంగిపోవడం. అలాగే ఆత్మానం అనేది ఇంకో దానికి ఆధారపడేది కాదు. ఈ లోపల నుంచి చాలా ఆనందం ఇంకోటి ఆధారపడేది కాదు. ఇంకోటి పొగిడితే వచ్చేది కాదు, తింటే వచ్చేది కాదు, ఏడ్చేది వచ్చేది, తాగితే వచ్చేది కాదు. నీ లోపల ఒక జలం నది, అది తొగుతుంటే తీరం దాహం. ఇక్కడ ఈ అక్కవాళ్ళు బాబు దగ్గరికి వస్తే మీరు ఇదే తీర దాహాన్ని తాగుతున్న పరమాత్మ స్వరూపులే నేను అనుకుంటున్నాను. మీ ముందు మాట్లాడే అర్హత నాకు లేదు. ఆత్మానందం ఉంటుంది, భౌతికానందం బయట ఉంటుంది. అది దాటి ఇక్కడికి వచ్చిన వాడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఉంటే నేను చెబుతున్నాను. ఏంటంటే మాకు ఏలుముద్ర ఏమో, ఎందుకంటే చెక్కు మీద సంతకం పెట్టాలని చెప్పి 1 month చెక్కు సంతకం మనం నేర్చుకున్నాము. అది డైలీ బ్యాంక్ వెళ్ళినప్పుడల్లా డెట్ అవుతుంటుంది. ఏంటంటే రోజు రంగం పెట్టినా అనుకుంటారు. స్కూటీకి వెళ్తున్నాము, ఒక కుక్క బోని కుక్క ఎమ్మడ పడింది మా అమ్మ. అప్పుడు కుక్క పై కెరడానికి వచ్చినప్పుడు కుక్కను గ్లాస్ ఎత్తుకుని ఉన్నాం. కుక్కను చూసి అలా నవ్వుకున్నాం. దానిలో జ్ఞానం కలిగింది. పరమాత్మ స్వరూపులారా, సాక్షాత్ భగవంతు బిడ్డలందరికీ నేను ఒకటే కూడా సత్యం చెప్పబోతున్నాను. కొంత నా జ్ఞానోదయం కలిగింది. అదే నేను ఒక లివి కట్టుకొని నా కాలు పుండు ఉంది, రోడ్లో నడిచి వెళ్తున్నాను, కుక్క ఎమ్మడబడింది. నేను ఎంత భయపడతాను? కుక్క వచ్చి నా కాలు పుండున్న కాలు కలిస్తే నాకు ఏమవుతుంది? ప్రతి క్షణం ఉనికిపోతాను. అదే నేను ఒక సైకిల్ వెళ్తున్నా, కుక్క ఎమ్మడబడింది, ఒక ఫాస్ట్గా తొక్కుతానని ట్రై చేస్తా, కొంచెం ధైర్యం ఉంటుంది. అదే నేను బైక్లో వెళ్తున్నా, కుక్క ఎమ్మడబడింది, బైక్ రేస్ చేస్తాను, కొంచెం ధైర్యం ఉంటుంది. అదే నేను కారులో ఉన్నా, కుక్క కలిస్తే పొళ్ళింగు తప్ప నన్నేం చేయలేవు. ఇలాగే మన భగవంతుడు పితామహ అతని కారులోగా మనం ఉంటే ఈ ప్రపంచం మనం ఏమి చేయలేదు. సత్యాన్ని చూసుకోండి. ఇప్పుడు మన సత్యంలో ఇక్కడికి వచ్చామంటే మనం కారు నడుస్తున్నామా, ఈ ప్రపంచ విషయాలకు మనం భయపడుతున్నామా అనే సత్యాన్ని మనలో భయాన్ని అప్పుడప్పుడు ఈ ప్రపంచ విషయాలు మనం భయపడుతున్నాయి అంటే నేను నడుస్తున్నానా, సైకిల్లో ఉన్నానా, బైక్లో ఉన్నా, కారులో, మీరంతా మీరే మీ ఆత్మ సాక్షి మీరు పరిశీలించుకోండి. ఇంకోటి మీద ఆధారపడదు సత్యాన్ని తెలుసుకోండి. అలాగే తల్లులారా మీకు సత్యం చెప్పాలి. నేను నా పిల్లలు నేను ఎవరు తెలుసా, ఎమ్మెల్యేని, ఆఫీసర్స్ని. మా కొడుకు ఫారెన్లో చదువుతున్నాడు. ఫారెన్ ఏదో కొడుకు కూడా యాడ్ చేసుకోండి. ఏది కూడా రిటైర్డ్ అయిపోయావు, భగవంతుడికి రావచ్చు కదా, ఎమ్మెల్యేని, ఆఫీసర్ని అన్ని యాడ్ చేసుకొని నేను అనే అహంకారం నీ నెత్తి మీద ఉన్నాను చెప్పు. నువ్వు భగవంతుడు లిఫ్ట్ పైకి వెళ్ళాలంటే ఆ వెయిట్ నీకు దిగాలి. నేను అనే అహంకారం కిందకి దిగితే అప్పుడు అనిపించింది. నెత్తిలో పెట్టేసుకొని నేను నా పిల్లని చెప్పేస్తే నొచ్చినట్టు ఉంటావు, వెళ్తున్నట్టుగానే ఉంటావు. నేను వెళ్తున్నాను, బ్రహ్మకుమార సంవత్సరం ఉన్నాను అనుకుంటున్నావు, వెళ్ళినట్టుగా ఉంటుంది. ఎల్లవు అక్కడే ఉంటావు. సత్యం తెలుసుకో. నేను నీ అహంకారాన్ని కాళ్ళ దగ్గరికి వచ్చిన రోజు నీ లిఫ్ట్ పైకి వెళ్తుంది. అది నిజమైన సత్యం. సత్యాన్ని మీకు తెలుసుకున్నాం. ప్రతి క్షణం నా తల్లులారికి టైం లేదు మాట్లాడడానికి. ప్రతి క్షణం నడుస్తున్నా, మాట్లాడుతున్నా, మేము ఆ గమనంలోనే ఉంటాం. భగవంతుడు ఇది నాది కాదు, నేను మన సాక్షి నాకు గొప్ప అని చెప్పను. నేను ఊళ్ళో ఉన్నప్పుడు నా స్థితిగతులు ఏంటి, నేను గేదెలు కాసుకున్నప్పుడు నా స్థితిగతులు ఏంటి, నేను ఇప్పుడు అది. మేము డబ్బు లేని స్థితి చూసాము, డబ్బున్న స్థితి చూసాము, పేరు గుర్తింపు లేని మా జీవితం చూసాము, మా గుర్తింపు వచ్చిన జీవితాన్ని చూసాము. అంటే
అంటే గంజి తాగిన స్థితి చూసాము, పైసలు వాటిల్లో ఉండటం చూసాము. ఒకటే ఒకటి అర్థమైంది, ఉండోడు ఉందనుకోవటం మాయ, లేనోడు లేదనుకోవటం మాయ. ఆ రెండింటి మధ్య జీవితమే నిజమైన ఆనంద జీవితంగా తెలుసుకోవాలి. ఉన్నది అనుకోవటం మాయ, నాకు ఏమి లేదనుకోవడం మాయ. నిజమైన సాక్షి శరణోగతి, భగవంతుడు శరణోగతి నిజమైన మనసు తృప్తి అని తెలుసుకొని మేము ఆ పైన అనుకుంటున్నాం. కాబట్టి తల్లులారా, రేపు మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆడే ఫంక్షన్లో వీణ వాయిస్తున్నాను. నాలో నాకు సత్యం ఒకటి కనిపించింది. ఈ దేహమే ప్రతి దానికి ఉపయోగించడానికి ఈ దేహం కావాలి. ఒక ఆఫీస్లో వెళ్ళి సంతకం పెట్టాలంటే ఈ దేహం కావాలి. అలాగే మన కోరికలు అన్ని తీర్చడానికి కూడా ఈ దేహమే కావాలి. తిండి కోరిక ఈ దేహం మీద రుద్దాలి. మనకు అవసరమైన కోరికలు ఈ దేహం మీద రుద్ది ఒళ్ళంతా పుండైపోయి సుబ్బారావు ఎదవనగలి ఏడుతుంది. అంటే పుండి మీద చిన్న ఒక కారం పట్ట ఒళ్ళంతా పుండై ఏడుస్తున్నాం మనం. మాయ ప్రపంచంలో సట్టు లేకుండా ఒళ్ళంతా గోక్కొని నాకు గెజ్జి గోక్కొని ఒళ్ళంతా పుండి బట్టలు లేకుండా నడుస్తూ వాడు సుబ్బారావు కాలి దుమ్ము పడగలే ఏడుతుంటివి, ఎదవనగలి ఏడుతుంటివి. ఏ దేహం ద్వారా మనం ఆనందపడ్డాము, క్లైమాక్స్ ఆ దేహం ద్వారా దుఃఖపడటానికి ఛాన్స్ ఉంది. రెడీ టు ఫైట్ లాగా భగవంతుడిలోకి దేహాన్ని ఏది కాదు సత్యాన్ని తెలుసుకుంటే పుండు పడితే మనకు కావాల్సింది వృత్తం ఈ దేహం మీద, అనవసరం లేదు వృత్తవసరం లేదు సత్యాన్ని మనం తెలుసుకునేకొచ్చి కలకత్తా షూటింగ్కి వెళ్ళి పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి నేను చెబుతున్నాను. నేను అనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ధ్యానం పెద్దవాళ్ళకేనా, చిన్నవాళ్ళు కావాలి. ప్రపంచంలో వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఆయన కావాలి, ఇది కత్తి వాళ్ళకి కావాలి. ఈ ప్రపంచం ఎదుకోవడానికి నా బిడ్డలు ఏంటి ఈ మానవం నాటలేదని చాలా నేను బాధపడుతూ ధ్యానం చేస్తూ ఉంటాను. వస్తారు వాళ్ళు, అక్కవాళ్ళు ఇంత ప్రపంచం ఇంటి కంట్రీస్లో అక్కవాళ్ళు ధ్యానం చేస్తున్న ఎంతో మంది కోళ్ళు మార్చాలు వస్తారు. ఈ సంకల్పం, బాబా సంకల్పం అది సాధారణ విషయం కాదని నాకు సత్యం తెలుస్తుంది. కలకత్తా షూటింగ్కి వెళ్ళినప్పుడు కలకత్తా హైవే బ్రిడ్జిలో షూటింగ్ పక్కన జరుగుతుంది. అలా నది అలా పారుతూ వెళ్తుంది. సాయంకాలం 4 గంటలకి మన బోటు సముద్రం కూడా ఇలా తిరిగింది. మళ్ళీ పల్లికారు ఇలా పాటలు పాడుకుంటూ ఇలా వాటర్ పక్కన ఇలా వెళ్తున్నాడు. దాని ద్వారా ఒక సత్యాన్ని నేను తెలుసుకున్నా. నా తండ్రులారా, నా తల్లులారా, మీకు చెప్పి ఒకటే సత్యం. మనకి బిఫోర్ 50 అన్ని యాడింగ్. ఫస్ట్ పేరు లేదు, సుబ్బారావు పేరు పెట్టారు, యాడ్ అయ్యాడు. మనకు చదువుకున్న డిగ్రీస్ వచ్చి నీకు యాడ్ అయ్యింది, నీకు భార్య వచ్చింది యాడ్ అయ్యింది, నీకు భర్త వచ్చాడు యాడ్ అయ్యాడు, నీకు పిల్లలు పుట్టారు యాడ్ అయ్యాడు, ఉద్యోగం వచ్చింది యాడ్ అయ్యారు. బిఫోర్ 50 అన్ని యాడింగ్, ఆఫ్టర్ 50 అన్ని గోయింగ్. అన్ని రిటర్న్. మీరు గుర్తుంచుకోండి, మీరు ఆఫ్టర్ 50లో ఉన్నారు, బిఫోర్ 50లో లేరు. అన్ని పోతే సత్యం తెలుసుకోండి. ఉంటాయి సత్యం కోసం. అదే నరకం. ఇది నరకం స్వర్గం అంటే ఎక్కడ లేదు. మన లోపల ఉన్న సత్యాన్ని తెలుసుకోండి. 50 సంవత్సరాల తర్వాత అయ్యా నేను ఉద్యోగం సేవలు చాలు మాకు అని రిటైర్డ్ అయిపోద్ది. వెళ్ళేది చాలా మంది రిటైర్ అయిపోగానే ఇంకో జాబ్ వేయడం, వాచ్మెన్ గా ఎక్సైజ్ జాబ్ కొట్టుకొని, అంటే ఈ ప్రపంచంలో పరిగెత్తి సాల్లా 40 సంవత్సరాలు మాయ ప్రపంచం పడ్డా. ఇక్కడ భగవంతుడు సన్నిధిలో కూర్చొని నాకు తెలియని సత్యాన్ని జవదానికి సత్యం లేకుండా ఎవరి సార్ నేను జాబులో బ్యాంక్ జాబ్ పర్ఫెక్ట్ చేశానంటే ఇక్కడ ఏమో ఎక్స్కే ఏమైనా ఇస్తారా అని వెళ్తుంటారు. మాయలో పడి అన్ని చూడటానికి 50-70 సంవత్సరాలు ఉపయోగపడింది. దానికి రిటైర్డ్ అయిపోయి కళ్ళు బాగుపోతున్నాయి. ఏమంటే కళ్ళు కాదు, థ్యాంక్స్. 10 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని చూడడానికి నాకు ఉపయోగపడ్డావే, థ్యాంక్స్ చెప్పి ఇక్కడైనా భగవంతుడు సన్నిధిలో కూర్చుని అవకాశం కల్పించాడు. థ్యాంక్స్ చెప్పి కూర్చుంటే అదే భగవంతుడి సన్నిధిలో బాబా దగ్గర కూర్చుంటే ఆనందమే పరమానందం. నా కళ్ళు పోతుంది, నా కళ్ళు పోయి అని చెప్పి అలా ఏడుస్తుంటే నీకు వచ్చేది షుగర్ బీపీ కేవ్ రాదు. మీరంతా అలా చేస్తున్న వాళ్ళు మీకోసం చెప్పట్లా. ప్రతి మాట నేను అనుకున్న సత్యం ఏంటంటే ధ్యానం చూస్తుంది. ఇక్కడ మీరు 4 గంటన్నారేమో ఈ మాటలు కావాల్సిన కొన్ని 100 మంది 1 కోట్ల మంది ఉంటారు. వాడికి వెళ్తున్న అక్క చెప్పిన మాట, నేను చెప్పిన మాట, మీరు చెప్పిన మాట, అందరూ ఆత్మ ఈ దేహం కోసం వాడికి రాలేకపోవచ్చేమో. ఈ దేహం ఎత్తుకున్నవాడు వాడికి వెళ్తుంది సత్యం తెలుసు. 70-50 సంవత్సరాలు మోకాల మీద నడిచి ఈ ప్రపంచం పరిగెత్తి మాయ ప్రపంచం ఎతికితే లేదు, మోకాలు అరిగిపోయింది. థ్యాంక్స్ మోకాడు కాదు, 2 సంవత్సరాలు నాకు ఉపయోగపడ్డావే, మాయ ప్రపంచం పరిగెత్తి అరిగిపోయేవే, ఎక్కడైనా భగవంతుడి సన్నిధిలో కూర్చుని అవకాశం నాకు కల్పించేవే, థ్యాంక్స్ అయ్యా. బాబాకు థ్యాంక్స్ చెప్పి, బాబాకు థ్యాంక్స్ చెప్పి ఇలా ఈ మందిరంలో కూర్చుంటే ఆనందమే పరమానందం.
అన్ని యాడింగ్ చేసిన తర్వాత మనం బ్యాడింగ్ అవుతున్నాం. మేము చాలా చాహారులుగా మారాము, ఫుల్ వెజిటేరియన్గా మారాము. మేము పొద్దున్న 3 గంటలు లేస్తాం. ఎందుకంటే ఒకటి సత్యం చెప్పాలి, 7 గంటలంటే నేను లేవగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చే బాబాను తలుచుకున్న తర్వాత నాకు గుర్తొచ్చే 7 గంటలు నేను వెళ్ళాలని గుర్తు నాకు వస్తుంది. 3 గంటలు మీ అందరూ ఒక్కొక్కళ్ళగా వస్తున్నారు, నాకు చాలా బాధాకరంగా అనిపించింది. మదర్ సాక్షిగా నేను బాబా గురించి చెబుతున్నాను. చిన్నప్పటి నుంచి మా ఒక వచ్చిన కాడి నుంచి ఏ రోజు మమ్మల్ని మా ఇద్దరిని ఈ పనికి వెళ్ళు, నీకు ఎక్సర్సైజ్ చెయ్యి, నువ్వు షూటింగ్కి వెళ్ళు, లేపిన వాళ్ళు లేరు. ఏదన్నా మా అమ్మగారిని తెలబడి ఏదో అలసటతో లేస్తే ఆ రోజంతా నేను చుట్టుకొచ్చాను. మా బాధ 7 అన్నారు, మేము 6:40కి వచ్చాం. 6:40కి వచ్చి మా వాళ్ళు అంటే ఈరోజు మేము ఉంటానికి కారణం మెయిన్ రహస్యం టైంలోనే భగవంతుడు టైమింగ్. మేము తెల్లారుజాము 3 గంటలు వేసాము. ఈరోజు 4:30 నుంచి 3:30 నుంచి 4:30 దాకా 1 అవర్ మెడిటేషన్ చేసాము. అందులో మా తల్లిదండ్రులకి మా అమ్మ నాన్న ఒక టీవీ, ఒక రూమ్, ఒక టీవీ సీరియల్ చూస్తున్నారు. మా అమ్మగారు కూడా అది మా అమ్మ నాన్న ఎదురు పడుతుంది, వాడు పడదు, సపరేట్ రూమ్ పెట్టేవాడి. భగవంతులకు వెగట్లకు రాలా, సత్యం తెలుసుకున్నాం. అందుకన్నారే భగవంతుడు సత్యాన్ని తెలుసుకునే మార్గాన్ని నాకు చూపించారు. నా తల్లి ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు. సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు బాగా చూసుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా ఈ మార్గం నడుస్తుంది. మాకు షూటింగ్ లేని సమయంలో, మాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, షూటింగ్ చేసే సమయంలో కరెక్ట్ ఒకటే ఒక మార్గం చెప్పి నేను ఫినిష్ చేస్తాను. తమ్ముడు మాట్లాడతాను. మీరు బాహుబలి సినిమా అందరూ చూసుకుంటారు. నిన్న సుకుమార్ దగ్గర ఒకే మాట చెప్పుకోలేదు. సుకుమార్ ఆ రోజంతా ఆయన పుట్టిన ఒకే మాట చెప్పాడు. సుకుమార్ డైరెక్టర్ ఇప్పుడు రంగస్థలం సినిమా రామచరణ్ గారు షూటింగ్ జరుగుతుంది. మేము మాట దగ్గర కూర్చున్న డైరెక్టర్ ఒక అతను యాక్ట్ చేసి వస్తున్నాడు. ఇలా కావాలి ఇలా 10 100 తీసుకుంటున్నాడు అతని దగ్గర. అప్పుడు డైరెక్టర్ పక్కన కూర్చొని ఒకటే మాట చెప్పారు, డైరెక్టర్ గారు మీరు నీ సినిమా చక్కగా రావాలని ప్రతి క్యారెక్టరేషన్ నువ్వు ఎలా అనుకున్నా అలా నడవాలని నువ్వు అనుకుంటున్నావే. ఈ ప్రపంచంలో ఆ బిడ్డలందరూ భగవంతుడు ఆ బిడ్డలందరూ చక్కగా నడిస్తే నా సినిమా బాగుండాలని అనుకోడు భగవంతుడు. ఆయన సినిమా సక్సెస్ అవ్వాలి, ప్రపంచంలో మనందరూ పంపించాడు. ఆయన సినిమా ఒక నాటకాన్ని పంపించాడు. ఆయన చూస్తున్నాడు, నాటక సూత్రధార చూస్తున్నాడు. ఆయన పిల్లలంతా కరెక్ట్ నడుచుకొని ఆ సినిమా క్యారెక్టర్ కరెక్ట్ పోషిస్తే ఆ సినిమా ఇంట్లో పుట్టితే తెలితే క్యారెక్టర్ తగ్గినట్టేగా, క్యారెక్టర్ ఎక్కువైనట్టేగా. ఇలా సిగరెట్ తాగుతూ రోడ్లో తాగుతుంటావు, అలా నుంచొని చెన్నికి ఆనందం కోసం నీకు జరుగుతుంది. అబ్బా ఈ ప్రపంచాన్ని ఏదో సాధించేసినట్టు అంటే ఎంతో ఆనందం దానిలో ఉన్నట్టు తేలిపోతులు చూసుంటారు మీరు. రోడ్డు పక్కన నుంచి టీ కొట్టు దగ్గర అక్కడ టై కొట్టుకుంటాడు, రోజు నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటాడు. టై కొట్టుకుంటాడు, రోడ్డు బజ్జీలు తింటూ అలా సిగరెట్ తాగి టీ తాగుతూ ప్లాస్టిక్ చిన్న టీ తాగుతూ ఇది కొన్ని కోటి ఆలోచన దేహంలో పోసి స్మోకింగ్ దీనిలో పోతావు. మేము ఒకటే సత్యం చెప్తాను. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళా. ఎయిర్పోర్ట్ ఎప్పుడు అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర చిన్న బోర్డు పెట్టారు, టీవీలో ఫ్రాడ్ అవుతుంది. ఇక్కడ గన్స్ కానీ సిజరింగ్ లైట్స్ కానీ నాట్ అలౌడ్ పెట్టారు. అలాగే భగవంతుడు టీవీలో నాట్ అలౌడ్ కొన్ని పెట్టలేదు మనకి, మనం పెట్టుకోవాలి. ఇది భగవంతుడు మనం ఏంటంటే మన అన్ని మనం స్వతంత్రించు కాబట్టి బోర్డు మనం పెట్టుకోవాలి. ఆల్కహాల్ నాట్ అలౌడ్, స్మోకింగ్ నాట్ అలౌడ్, చెడు మాటలు నాట్ అలౌడ్, చెడు ఆలోచన నాట్ అలౌడ్, బోర్డు పెట్టుకోవాలి. సత్యం దాడు నాకు జ్ఞానం వచ్చింది. చెప్పుకుంటే ఇంతకు ముందు నేను చేస్తాను అనుకున్నాను, ఇప్పుడు నేను చేయట్లేదు, అంత ఆయన చేస్తాను అనుకున్నాను. ఒకే ఒక మాట, మా నవ్వు మొత్తం కారణం మేము చేస్తాం అనుకోవట్లేదు, అంతా ఒక శక్తి ద్వారా జరుగుతుంది అనుకుంటే నవ్వు, నేను చేస్తాను అనుకుంటే నరకం. ఒకే ఒక పాట పాడతాను. బాహుబలి సినిమా మీరు చూసుకుంటారు. అక్కడ ఒక రాజు కోసం దండాలయ్యా దండాలయ్యా నువ్వు మాతోనే ఉండాలని పాట పాడుతున్నాడు. మన హృదయం కరిగింది. ఇలాగే బాబా కూడా మన పాట పాడుతున్నాడు. ఓ మానవులారా మీ అందరికి దండాలయ్యా, మీరు కొండ గోపంలో ఎత్తకొద్దయ్యా, నేను మీ లోపలే ఉన్నానయ్యా, మీ చూపే నేనయ్యా, మీ నడకే నేనయ్యా, నన్ను గుర్తించండి అయ్యా. నీ వినికిడి నేను, నీ మాట నేను, నువ్వు నడిచే నడక నేను, నీ భావన నేను, మీ అందరికి దండాలయ్యా, నన్ను గుర్తించండి అయ్యా. మీరు గెట్టాల మిసాలు పెంచుకొని గోపాలు కేకలతో
మీ హృదయంలో ఉండాలయ్యా అని భగవంతుడు పాట పాడుతున్నట్టు ఆ పాట ద్వారా మీ సత్యాన్ని తెలుసుకున్నాం. అన్నీ మన లోపల ఉన్నాయి చెప్పడానికి, నీ లోపల ఉన్నాయి అని సత్యం చెప్పడానికి అక్కవాళ్ళు మన ముందుకు వచ్చారు. అక్కవాళ్ళ మాట చూసి తప్పకుండా నేను చెప్పేది మీ అందరికి ఒకే ఒక సత్యం ఏంటంటే, మీరు కొనుక్కునే ముందు టీవీ కూడా చూడదు. టీవీ చూడండి కానీ టీవీ చూడదు. మీరు టీవీ చూసి 5 సంవత్సరాలు అయింది, లేకపోతే టీవీ చూడదు. ఎందుకంటే కొడుకునే ముందు టీవీ చూస్తే రాజకీయ నాయకుల కొట్లాట్లు, యాక్సిడెంట్లు అయ్యేది కళ్ళకు వస్తాయి. ఆ మోసాలు ఈ మోసాలు అయ్యే కళ్ళ వస్తాయి. కళ కూడా చాలా పవిత్రమైన కళ వస్తే ఆనందంగా ఉంటుంది. ఇది ఒక పాము ఒక పులి ఎక్కడ పడ్డట్టుంటే పెట్టేస్తాయి. చాలా మంది చెబుతుంటారు కొనుక్కునే ముందు 4 ఉండే బీపీ, పొద్దున్న లేకుండా బీపీ రేజ్ అవుతుందంటే కళ వచ్చినప్పుడు కూడా బీపీ రేజ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొనుక్కునే ముందు భగవంతుడి ముందు కలుసుకొని ధ్యానంలో కూర్చొని, అయ్యా మార్నింగ్ నుంచి మేము చేసే పని ఇదే, మార్నింగ్ నుంచి చూడటానికి, నడవటానికి, పని చేయడానికి కారణమైన నువ్వు, ఇదంతా నీ ప్రణయం, లేదా తప్పు చేసిందని క్షమించుకుని చెప్పి మార్నింగ్ లేస్తే నేను దేహాత్మని లేకపోతే పరమాత్మని చెప్పుకుంటాను. లెగిస్తే దేహాత్మ పని చేసుకుంటా, లేవలేదా పరమాత్మ నువ్వే చెప్పి అలా కళ్ళు మూసుకుంటే ఆనందం పరమానందం చేసి భగవంతుడు లేవలో సత్యం చెప్పి మీ మార్గం నడుస్తున్నాము. ఆనందంగా ఆరోగ్య ఈ ప్రపంచంలో ఉన్నందుకు మాకు అవకాశం అక్కవాడికి ధన్యవాదాలు చెప్పి ఒక సాధువు, ఒక ఋషి, ఆ మహా పండితులు ఉన్నారు. మీరు ఆచరించి చెప్పగలుగుతున్నారు కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళు అని నేను భావిస్తున్నాను. అయితే మిమ్మల్ని అనేక జన్మలు మీరు భగవంతుడి గురించి అన్వేషించి కరెక్ట్ ప్లేస్కి మీరు చేరారు. భగవంతుడు మీరు అట్రాక్ట్ చేశాడు అనమాట, మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అది మిమ్మల్ని అన్ని సర్టిఫికేట్లు ఇచ్చి కరెక్ట్ గా తీసుకొని భగవంతుడు మిమ్మల్ని ఎలా వినియోగించుకోవాలా, ఈ కార్యం అలా వినియోగించుకోవడం కోసం అది అంతకుముందు అనేక జన్మల అన్వేషణ ఫలితంగా మీరు బాబా దగ్గర చేరగలిగారు. అది ఇది దాకా కంటిన్యూ చేస్తారని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు వెస్టర్న్ ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ అన్ని నేను అదేంటి చదివినాం. అంటే చాలా వరకు బుక్కుల ద్వారా పెద్ద వాళ్ళ యొక్క స్పీచ్ విని కొన్ని ఫిలాసఫికల్ విషయాలు, తక్కువ విషయాలు మనం తెలుసుకున్నాం. ఇది వీళ్ళ ద్వారా ప్రాక్టికల్గా తెలుసుకునేది చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఇంత యూత్ స్టేజ్లోనే వీళ్ళకు ఇలాంటి పరిపక్వత, మెచ్యూరిటీ, నాలెడ్జ్ రావడం అనేది ఖచ్చితంగా ముందు జన్మంలో అది ఒకరు కాదు, ఇద్దరు యొక్క అభ్యాసం అప్పుడు చాలా ఉంటుంది. దాని స్వరూపాన్ని చాలా త్వరగానే వీళ్ళు అనుభవం చేస్తున్నారు ఈ జన్మంలో అనేది అనుభవం అవుతా ఉంది. ఇంకోటి ఇద్దరికి మధ్య ఇంత అండర్స్టాండింగ్, ఒకరు మైక్ మాట్లాడుతూ ఒకరు తీసుకుంటే కొంచెం కూడా చేంజెస్ లేదు ఫేస్లో. చాలా ఆశ్చర్యం. ఇంత అండర్స్టాండింగ్ ఉండడం చాలా రేర్ అనమాట. అది ఈ ప్రపంచంలో వర్తమాన సమయంలో రామాయణంలో లక్ష్మణుడు కాస్త స్పీడ్ కదా, ఆ స్పీడ్ కనిపిస్తా ఉంది. రాముడు మాత్రం ఎట్లా వాయించాలో అలా వీళ్ళు ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. చాలా సంతోషమైంది. వీళ్ళ ద్వారా ఖచ్చితంగా 100% ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి సందేశం వెళ్తుంది అని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎక్కడ వెళ్తాను